సో హాయ్ ఫ్రెండ్స్, నా బెస్ట్ మీరు చూసిన టెక్నాలజీ థీమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాము మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. ఈరోజు నేను బోయా M1 మైక్ని అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి బాక్స్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది. బోయాకి సంబంధించిన బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ వెనకాల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు, దీని ఫీచర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక వారంటీ కార్డ్ అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. దీని మీద మనం ఏమీ ఫిల్ చేయలేదు, అంటే నేనేం ఫిల్ చేయలేదు. సో దీంతో నాకేం అవసరం లేదు. సో ఈ కార్డ్ని పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో ఏమున్నాయో తెలుసుకునే ముందు మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, నేను దీన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అమెజాన్ నుంచి తీసుకున్నప్పుడు అంటే దీన్ని 1 వీక్ నుంచి నేను వాడుతున్నాను. మీకోసం మళ్ళీ వీటిని ప్యాక్ చేసి మీకోసం మళ్ళీ అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి, ఇది వారంటీ కార్డ్. దీని మీద నేనేం ఫిల్ చేయలేదు. సో ఈ వారంటీ కార్డ్ మనకి ఇప్పుడు దేనికి పనికిరాదు. సో దీన్ని పక్కనకు పెట్టి ఇంకా బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. అసలు నేను ఈ బోయా M1 మైక్ ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్, ఇది చీప్లో అంటే 1000 రూపీస్లోనే కెమెరాకి ఇంకా స్మార్ట్ ఫోన్కి రెండింటికి ఉపయోగపడుతుంది. అందుకని స్టార్టింగ్లో యూట్యూబర్స్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళందరికీ నేనైతే ఈ మైక్నే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా తక్కువ కాస్ట్లో మొబైల్ ఇంకా DSLR రెండింటితో పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా వీటిలో ఏమేమి వస్తాయో చూద్దాం. సో ఈ ప్యాక్ అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు. దీనివల్ల ఏంటో యూజ్ నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, నేను మీకు తెలుసుకుని తర్వాత చెప్తాను. సో ఇక్కడ మనకి ఈ బాక్స్లో యూజర్ మాన్యువల్ అదే కనిపిస్తుంది. సో తొందరగా అసలు ఇప్పటి వరకు మైక్ని యూజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఈ యూజర్ మాన్యువల్ చదివి తర్వాత ఈ మైక్ని ఆపరేట్ చేయండి. సో మనకి ఇక్కడ ఒక పౌచ్ ఇచ్చారు ఫ్రెండ్స్, బోయా అని దీని మీద బ్రాండింగ్ కనపడుతుంది మనకి. సో ఈ పౌచ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఈ పౌచ్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డైరెక్ట్గా మైక్ ఇంకా యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక పిన్, ఇంకా ఈ మైక్ని పట్టుకోవడానికి ఒక క్యాప్, ఇంకా ఏమున్నాయంటే విండ్ క్యాన్సిలేషన్ ఈ షీట్ అయితే మనకు దొరుకుతుంది. సో దీన్ని మనం మైక్ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఈ వైర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఇలా తీసేసి మీరు చాలా పెద్దదిగా చేసుకుని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ అసలు ఈ కండెన్సర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి దీంట్లో నేను బ్యాటరీ అనేది పెట్టాను. ఇక్కడ ఇది చూస్తే మీకు ఇది మైక్ ఫ్రెండ్స్, దీనిపైన మీరు ఆ విండ్ షీట్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు మీరు ఈ పిన్ చూస్తున్నారు కదా, ఈ పిన్నే మనం డైరెక్ట్గా ఫోన్కి కనెక్ట్ చేసుకుని మనం మైక్ వాడుకోవచ్చు. సో ఈ ప్యాకెట్లో ఏమో ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఇది యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పెద్ద పిన్ అయితే ఇచ్చారు మనకి. సో నార్మల్గా విండ్ షీట్ పెట్టే ముందు మైక్ అనేది ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే. సో మనకి ఇప్పుడు ఈ కవర్లో 3 థింగ్స్ కనపడుతున్నాయి. ఫస్ట్దేమో ఈ విండ్ క్యాన్సిలేషన్ మైక్, ఇంకా యాంప్లిఫైయర్ పిన్, ఇంకా మనకి ఈ మైక్ పెట్టుకోవడానికి ఆ పిన్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు మనం విండ్ షీట్ని మైక్ పెట్టి చూద్దాం. సో విండ్ షీట్ని ఇలాగా మైక్ పెట్టుకొని ఇలా మాట్లాడడం వల్ల మనకి ఎక్కువ నాయిస్ ఏదైతే వస్తుందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మామూలుగా మనం మాట్లాడేటప్పుడు బ్రీతింగ్ సౌండ్ కానివ్వండి, వాటినన్నిటిని ఈ విండ్ షీట్ అనేది కవర్ చేస్తుంది అనమాట. సో మనకి క్లియర్గా వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇలాగైతే మనం మైక్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాటరీని ఆల్రెడీ పెట్టేశాను ఫ్రెండ్స్, అంటే నేను 1 వీక్ నుంచి ఈ మైక్ని వాడుతున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ బ్యాటరీని పెట్టేశాను. సో ఇట్లా బ్యాటరీ పెట్టుకొని మీరు మైక్తో మాట్లాడాలి ఫ్రెండ్స్. మీరు ఈ బ్యాటరీని ఇన్సర్ట్ చేయకుండా మాట్లాడితే మాత్రం అసలు ఏమీ యూజ్ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్ ద్వారా రికార్డ్ చేస్తున్నా కానీ ఈ బటన్ అనేది పట్టించుకోరు. వీళ్ళు కెమెరాలో పెట్టి ఇట్లాగా రికార్డ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే యూజ్ ఉండదు ఫ్రెండ్స్. మనం స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ బటన్ కిందకు ఉండేలాగా చూసుకోవాలి. సో ఇదైతే మీరు గమనించాలి. సో ఇదే ఫ్రెండ్స్ బోయా M1 మైక్. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో యూట్యూబ్ క్రియేటర్స్ స్టార్టింగ్ లెవెల్లో వాళ్ళందరికీ నేనైతే ఈ మైక్ని సజెస్ట్ చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.